హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్తో మేము ముందరికి వచ్చేసాను. సో రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ లేకపోతే పాడ్కాస్ట్లు ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా. ఈరోజు మీరు ఎంతగానో హెల్త్ కాన్షియస్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈట్ ఫిట్ స్టే హెల్దీ అని అంటూ ఉంటారు. ఇవన్నీ కన్ఫ్యూజన్స్ అసలు. యూట్యూబ్ ఓపెన్ చేస్తేనేమో డిఫరెంట్ డిఫరెంట్ డైట్ ప్లాన్స్, ఇంకా కొత్తగా ఒజింపిక్ డైట్ అని, తర్వాత మంజారో ఇంజెక్షన్స్ అని చెప్పి ఇవి వేసుకుంటే ఇమ్మీడియట్గా రిజల్ట్ చూడొచ్చు అని. కానీ అసలు ఇవన్నీ ఎంతవరకు వర్క్ చేస్తాయి, ఫర్దర్‌గా ఎలాంటి ఇబ్బందులు ఉండవా అంటే డెఫినెట్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ అవసరం లేకుండానే ప్రకృతి నుంచే మనకి మనం డైట్ కరెక్ట్‌గా ఫాలో అవుతే గనక హెల్తీగా ఉండొచ్చు, ఫిట్‌గా ఉండొచ్చు అని చెప్తున్నారు మన ప్రకృతి వనం ప్రసాద్ గారు ఈరోజు నాతో ఉన్నారు. సో 60 ఇయర్స్ యంగ్ మ్యాన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన వచ్చిన వెంటనే ఆ చిన్న కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది హి వాస్ లైక్ 16 ఇయర్స్ పిల్లాడిలాగా ఆయన ఆన్సర్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో లెట్ us get into the program. హలో సార్, నమస్తే. హై రైజ్‌లో ఉన్న 2 ప్రాబ్లమ్స్ ఏవి అంటే గనక హార్ట్ అటాక్స్ అండ్ నెక్స్ట్ క్యాన్సర్. సో ఎందుకని ఇవి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అండ్ వీటికి కూడా మళ్ళీ క్యాన్సర్స్ అనగానే మనం తీసుకునే ఫుడ్ వల్లనే వస్తుంది అని అనేసి అని అంటూ ఉన్నారు. ఎలా ఈ రెండుని అరికట్టాలి అని అంటే గనక ఎలాంటి ఫుడ్ ఉండాలి అని అంటారు? యాక్చువల్‌గా హార్ట్ అటాక్ అనేది సడన్‌గా ఏం రాదు. హ్మ్. సో జనరల్‌గా నాకు మెట్లెక్కితే ఆయాసంగా ఉంది, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ ఫర్ లాంగ్ డిస్టెన్స్ అని డాక్టర్ దగ్గరికి పోయినారనుకోండి. హౌ ఓల్డ్ ఆర్ యూ? 40 ఇయర్స్. మరి డోంట్ వాక్ 5 కిలోమీటర్స్, రెడ్యూస్ 2 కిలోమీటర్స్ అంటారు. సరే 2 కిలోమీటర్స్ మళ్ళీ దానికి కూడా ఆయాసం వస్తుంది, మళ్ళీ ఈ విల్ నాట్ వాక్. సో అంటే నీకు మళ్ళీ ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అనుకుందాం. నీకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఇయర్స్ తర్వాత నేను నిలిచిపోతాను రా అనే సిగ్నల్ నీ హార్ట్ ఇస్తూ ఉంది. అది మనం గమనించడంలే. నువ్వు రెగ్యులర్గా రొటీన్గా నువ్వు నడిచేదానికి, నువ్వు ఒక ఫ్లోర్ ఎక్కేదానికో 2 ఫ్లోర్లు ఎక్కేదానికో కూడా నీ బాడీ సహకరించలేకుండా పోతా ఉందంటే ఇట్స్ బికమింగ్ వీక్. ఎందుకు? సర్క్యులేషన్ సరిగా లేదు. మనం నడుస్తాం కదా ఎక్కువ, జనరల్గా ఇప్పుడు కూడా కొంచెం నడుస్తాం, ఎక్కువ పని చేసేదానికంటే నడుస్తాం, పోవాలి కదా, హోటల్ పోయి తినేదానికన్నా పోవాలి కదా. కాబట్టి నడుస్తాం కాబట్టి కాళ్ళకి మజిల్స్ ఎక్కువ ఉంటాయి. ఏ జంతువుకైనా పరిగెత్తదు కాబట్టి ఏది వాడతామో అవి స్ట్రెంగ్త్ అవుతాయి, అంతే కదా. సో చేతులకు తక్కువ పని చేస్తాం కాబట్టి చేతులకు మజిల్స్ తక్కువ ఉంటాయి. హార్ట్ లంగ్స్కి పని చేయించకపోతే వాడి బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా? సో హార్ట్ లంగ్స్ వీక్ అయిపోతా వస్తాయి, సర్క్యులేషన్ లోపల ఫ్యాట్లు గిట్లా చేరుకొని పెరిగి నా వల్ల కాలేదురా ప్లీజ్ ప్లీజ్ అడ్డా ఉంటుంది. అది నోరు మూసుకో, ఆయాసం రాకుండా వేరే మాత్ర, ఇంకోటి రాకుండా. సో లాస్ట్కి ఇంకా కొంచెం తెలివైన వాళ్ళు ఎవరో చెమట పట్టింది, ఏదో చేయి కొంచెం గుంజింది అంటే వీడికి పోయి నాయన చూడు అంత బ్లాక్ అయిపోయింది కాబట్టి నేను బైపాస్ చేస్తా అని బైపాస్ చేసుకొని ఇంకేదో మందులు వేసుకుంటే బతుకుతాడు. తెలివైన వాళ్ళు ఏం చేయాలా? నేను నార్మల్గా మా తాత 90 ఏళ్ళు బతికినాడు, మా నానమ్మ చచ్చిపోయేవరకు ముందు రోజు కూడా పని చేసింది, వంట చేసింది, నాకు 25 ఏళ్ళకి ఆయాసం వస్తుంది, ఏంద్రా స్వామి అని భయపడిపోవాలి కదా. భయపడిపోయి ఏంటి, వీళ్ళకి తెలుసు అన్ని యూట్యూబ్లో అందరూ చెప్పేశారు, అది వీడికి వీక్ అవుతాడు, మెంటల్గా ఫిజికల్గా వీక్ అవుతాడని తెలుసు. కానీ దీనికి ఏం చేయాలా? మంచిగా స్పోర్ట్స్ ఆడడము, షటిల్ ఆడడము, రన్నింగ్ చేయడము, ఫుడ్ డైట్ మార్చుకోవడము, రైట్ ఫుడ్, సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ తినడము, ఇవన్నీ చేయాలా. ఇన్ని చేసిన టైంలే ఎందుకు రొటీన్. సో వీడికేమి అడపోయేసి స్టంట్ వేయించుకునేస్తే, కిడ్నీ మార్పించుకునేస్తే, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకునేస్తే అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్యాకేజీల్లో కూడా అందరికి 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 నాకు ఏమైనా కానీ ₹1,00,00,000 ప్యాకేజ్ ఏమైనా. ఇది విచ్చలవిడితనం. ఇది నీ బాడీని నీ చేతుల్లో నుంచి తీసి ఇంకోరి చేతుల్లోనో హాస్పిటల్లో పెట్టేది కరెక్ట్ కాదు. సో రొటీన్గా ఎవరికో 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి, ఒబేస్గా ఉంటారు చిన్నప్పటి నుంచి, వాళ్ళకి వస్తే వాళ్ళు హాస్పిటల్కి పోనీ. జనరల్ పబ్లిక్ అందరూ కూడా ఈ వితండవాదంలో ఉన్నారు. అంటే ఏ జబ్బు వచ్చినా కానీ మందులు ఉన్నాయి, సర్జరీలు ఉన్నాయి. దట్స్ నాట్ కరెక్ట్. సో ఎప్పుడైతే నువ్వు అవేర్గా ఉంటావో హార్ట్ అటాక్ వస్తుంది నువ్వు ముందుగా తెలుస్తుంది, క్యాన్సర్ వస్తుంది నువ్వు ముందుగా తెలుస్తుంది. మీ హిమోగ్లోబిన్ 6-7 ఉంటే, ఎక్కువ మంది మహిళలకి 6-7 ఉంది, 14 ఉండాలా, 12 ఉండాలా మినిమము. నేను వెజిటేరియను 35 ఇయర్స్ నుంచి, జీవహింస అని వదిలేసిన. నాకు అది బుద్ధిన్ ప్రిన్సిపల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నా హిమోగ్లోబిన్ 15.3 ఉంది. నాకు కరోనాలో నేను వ్యాక్సిన్ కూడా వేసుకోలే. నా కరోనాలో 90% పల్మనరీ ఎంబాలిజం, లంగ్స్ ఉంటే కూడా నేను వాకింగ్ చేస్తానే ఉన్నా, కార్ డ్రైవ్ చేసుకొని బెంగళూరు పోయినా, కొంచెం పెయిన్ అది ఉంటే చూద్దామని. అది స్కాన్, రే నాయన 90% బ్లాక్ ఉంది, ఏంది నువ్వు డ్రైవ్ చేసుకుని పోయినా బెంగళూరు మదనపల్లి నుంచి. ఐ వాజ్ ఏబుల్ టు వాక్. కొంచెం ఇష్యూ ఉన్నది, పెయిన్ అట్లా ఉన్నది, కానీ
అంటే అవేర్గా ఉండే వాళ్ళకి నీ హార్ట్ బాగాలేదు, నీ లంగ్స్ బాగాలేదు, నీకు ఆయాసం వస్తూ ఉంది, నీకు నోటు రుచి తగ్గింది, నీ స్మెల్ 100 కారణాలు చెప్తాది పాపం బాడీ. నువ్వు అవేర్గా లేవు. స్టెరాయిడ్స్ వేసుకుంటా ఉండవు, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటా ఉండవు, యాంటీబయాటిక్ వేసుకుంటా ఉండవు, ఏదో సిమ్టమ్ వస్తే దాన్ని సప్రెస్ చేస్తానికి ఏమో చేస్తా ఉండవు. బాడీ చెప్తా ఉంది నీకు, ఒరే నాకు కళ్ళు నీళ్ళు కారుతాంటే ఏదో ఇష్యూ ఉంది, నోట్లో ముక్కు శ్వాస ఏదో చెప్తాను లంగ్స్. దాని అందరినీ నోరు మూసుకో నువ్వు అని దానికి అలావుద్దీన్ బాటిల్ వేసి బిగించేస్తే చెప్పదు కదా అది. పెయిన్ కిల్లర్ వేస్తేనే పెయిన్ అంటే ఏంటి, నీకు జాయింట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్తా ఉంది. పెయిన్ కిల్లర్ రాసేసి నువ్వే అంగడికి పోయేసి పెయిన్ కిల్లర్ వేసుకునేసి నువ్వు నోరు పూసుకో అంటే ఎట్లా, ఏం చెప్తుంది అది? సడన్గా వస్తుంది హార్ట్ అటాక్. అందులోన ఇప్పుడు జిమ్ములు పోయి ఏంటేంటో ప్రోటీన్ పౌడర్లు, రాయలు, స్ట్రింగులు, ఏంటేంటివో రకరకాలు తాగుతూ ఉంటారు. సో ఇవన్నీ ఏం చేస్తాయి, అవేర్నెస్ని తగ్గిస్తాయి. అంటే నీ బాడీలో ఏం మార్పులు జరుగుతాయి, ఎందుకు ఇట్లయింది, నాకు లాస్ట్ మంత్ అంతా బాగుండానే ఇప్పుడు ఏంది మెట్లెక్కి ఆయాసం వస్తూ ఉందా అని ఆలోచిస్తే 6 నెలల తర్వాత వచ్చే హార్ట్ అటాక్ను ముందే గమనించవచ్చు. రైట్, బాడీ అన్ని ఇండికేషన్స్ ఇస్తుంది, మనం గమనించాలి కదా. నువ్వు మెడిటేషన్ చేసినా, యోగా చేసినా, అవేర్నెస్తో ఉన్నా, పొద్దున లేచినా, బ్రహ్మముహూర్తంలో కూర్చున్నా, పొద్దున లేచి ఓ చెట్టుకు నీళ్లు పోసినా, ఒక్కరిని ప్రేమించినా, నువ్వు స్పోర్ట్స్ ఆడినా, మంచి కాన్వర్జేషన్ చేసినా అవేర్గా ఉండాలా. అవేర్నెస్తోనే జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.